అండ్ అలాగే ఈ మధ్యకాలంలో ఇంకోటి ఎక్కువగా ఇబ్బంది పెట్టేది షుగర్. చిన్న పిల్లలకు కూడా షుగర్ వచ్చింది, చిన్నప్పటి నుంచి షుగర్ ఉందని వింటూ ఉంటాం మనం. సో షుగర్ని అయితే మనం వచ్చిన దాన్ని అయితే దాన్ని ఆపలేం కానీ కంట్రోల్ చేయొచ్చు. సో అలా కంట్రోల్ చేయడానికి ఎటువంటి చిట్కాలు పాటించాలి? ఇందులో 2 రకాలు ఉన్నాయమ్మా. ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని చెప్పేసి, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని, టైప్ 1 టైప్ 2 అని చెప్పేసి 2 రకాలు ఉన్నాయమ్మా. సో టైప్ 1 షుగర్ ఉన్నప్పుడు ఇన్సులిన్ కంపల్సరీగా వాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. టైప్ 2 షుగర్ కూడా మరి ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టు చిన్న వయసు నుంచి వస్తుందమ్మా. సో మరి షుగర్ నియంత్రణ ఉంచుకునేందుకు, షుగర్ వల్ల భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు, ముఖ్యంగా టైప్ 1 డయాబెటీస్ బాగా కంట్రోల్లో ఉండేందుకు కరివేపాకు చూర్ణము ఒక 50 గ్రాములు, అదేవిధంగా పసుపు చూర్ణము ఒక 50 గ్రాములు, అట్లే ఉసిరిక చూర్ణము ఒక 50 గ్రాములు, దాల్చిన చెక్క చూర్ణము 25 గ్రాములు, పసుపు, మొత్తం ఈ యొక్క 4 పదార్థాలు, ఈ 4 పదార్థాలు బాగా కలిపేసేసి, అంటే కరివేపాకు చూర్ణము, ఉసిరిక చూర్ణము, పసుపు చూర్ణము ఒక్కొక్కటి 50 గ్రాములు తీసుకోవాలి. దాల్చిన చెక్క చూర్ణం మాత్రం 25 గ్రాములు తీసుకుంటే సరిపోతుందమ్మా. ఈ 4 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, ఆహారానికి ఒక అరగంట ముందు కానీ, ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత కానీ 50 ml నీటిలో 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు ఈ యొక్క పౌడర్ని కలిపేసి రెగ్యులర్గా సేవించడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. అదేవిధంగా షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో వచ్చేటువంటి ఇతర అనేక రకమైనటువంటి ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, అంటే కరివేపాకులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, దాల్చిన చెక్కలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, ఉసిరికలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, అదేవిధంగా పసుపులో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా సదా మన దేహంలో ఉంటూ సదా రక్షిస్తూ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఒక్కసారి షుగర్ వచ్చిందంటే 100లో 99.999% వరకు కూడా ఖచ్చితంగా క్రమక్రమంగా, అంటే 5-6 సంవత్సరాలు దాటిన తర్వాత రకరకాల కాంప్లికేషన్స్ వస్తాయమ్మా. అంటే తల నుంచి కాళ్ళ వరకు అనేక రకాలైనటువంటి అవయవాలు, కణాలు, కణజాలు అన్నీ డిస్టర్బ్ అయిపోయి, డ్యామేజ్ అయిపోయి, కణాలు విచ్ఛిన్నమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడి దానివల్ల మరి మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులు, గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు, కంటికి సంబంధించినటువంటి వ్యాధులు, నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు, రక్తనాళాలకు సంబంధించినటువంటి వ్యాధులు, అదేవిధంగా కీళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు, ప్రేవులకు సంబంధించినటువంటి వ్యాధులు, చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు, ఇలాంటి రకరకాలైన వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుందమ్మా. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం వాడుకోవడం వల్ల షుగర్ నియంత్రణలో ఉండడమే కాకుండా ఇలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఒకవేళ దురదృష్టవశాత్తు వచ్చినప్పటికీ ప్రమాదకరంగా మారకుండా అతి త్వరలోనే శీఘ్రంగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఈ వ్యాధుల వల్ల ఇతర అనేక ఉపద్రవాలు రాకుండా కూడా ఈ యొక్క ఔషధాలు సదా కాపాడుతూ మనల్ని రక్షిస్తూ ఉంటాయమ్మా. అలాగే మనం చిన్నపిల్లల